ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ ఎప్పుడు జైలుకు వెళ్తారో తెలియని పరిస్థితి ఉందని ఆరోపించారు. కొడంగల్లో అభివృద్ధి పనులు జరుగుతుంటే ఓర్వలేక మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోస్గిలో కేటీఆర్ మాటలు ఉల్టా చోర్ కొత్వాల్ కే దాంటే అన్నట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇక కేటీఆర్ కు రేవంత్ అవసరం లేదని రామ్మోహన్ రెడ్డి చాలా ఎక్కువని అన్నారు. దమ్ముంటే కేటీఆర్ సిరిసిల్లలో ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలంటున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో మా ఏఎన్ఎన్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి. ప్రధానంగా కేటీఆర్కి సంబంధించి ఈరోజు కుస్గిలో రైతు దీక్షలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు ప్రభుత్వం కావచ్చు, కొడంగల్కి సంబంధించి కావచ్చు. దాంట్లో లగచర్ల సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, ఆయన అన్నదమ్ములు, ఆయన అల్లుడు అదానికి సంబంధించి కూడా వాళ్ళ కోసమే లగచర్లలో ఫార్మా కంపెనీ తీసుకొచ్చారని ప్రధానంగా విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇది కోస్గి లోపల పెట్టినటువంటి దీక్ష, ఇది రైతు దీక్ష కానే కాదు. రైతులంతా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఉన్నారు. మేము 21,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినాం. అది కూడా ప్రభుత్వం వచ్చిన ఏడాది లోపలనే చేసినాం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చారానా 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 అని 3 దఫలుగా తీసుకొచ్చి అసలు చారానా, లాస్ట్ చారానా అయితే ఉంటుందో ఆ చారానా అనేది రైతులకు ఇవ్వకుండా మోసం చేసిండు. అది మేము ఎక్కడైనా సరే, మేము ఒక రైతు బిడ్డగా రైతులతో మాట్లాడుతుంటాం. చివరి పార్లమెంట్లోనే అత్యధిక మేరతో గెలిచిన ఎమ్మెల్యే నేను. అందరు రైతులు ఏమంటారంటే అది అసలు రుణమాఫీ కాదు, అది వడ్డీ మాఫీ పథకం అని చెప్పి అంటారు. అది వడ్డీ మాఫీ పథకం. వడ్డీ మాఫీ పథకం చేసినటువంటి కేసీఆర్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం రైతుల గురించి దీక్ష చేయడానికి అసలు హక్కే లేదు అన్న విషయాన్ని చెప్తున్నా. అదేవిధంగా లగచర్ల లోపల పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి గతంలో కూడా నా పరిగి నియోజకవర్గంలో రాకంచర్లలో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసినాం. చాలా మంచి ఇండస్ట్రీస్ వచ్చినాయి. లంచర్లలో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసినాం. ఇండస్ట్రీస్ అన్నది చాలా అవసరం. ఎందుకంటే నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ రంగ సంస్థలనే కాకుండా ప్రైవేటు సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అనాదిగా మనం భూసేకరణ చేస్తున్నాం, పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే 15,000 కోట్ల రూపాయలతోన ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని ప్రజల్లోకి అదొక ఫార్మా సిటీ అని, ఫార్మా ఇండస్ట్రీస్ అని అద్భుత కల్పనలు చేసి రైతులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేసిండు. అయినా సరే రైతులు వాస్తవాన్ని గుర్తించి 20 లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తున్నాం, 150 గజాల స్థలం ఇస్తున్నాం, 15 లక్షల రూపాయలు ఆ స్థలం విలువ ఉంటుంది. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు, బీసీలు అయితే 5 లక్షలు. ఇది కాకుండా ఒక ఉద్యోగం ఇస్తున్నాం. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి భూమి పోతే ఒక ఉద్యోగం ఇస్తున్నాం. ఈ విధంగా మంచి పాలసీ తీసుకొచ్చి అక్కడ భూసేకరణ చేస్తున్నాం. మీరు మల్లన్న సాగర్ లోపల దౌర్జన్యంగా ఉన్న ఇండ్లను కూల్చేసి కొత్త ఇండ్లు కట్టియకుండా ఎంత భయభ్రాంతులతో వాళ్ళు ఆ జీవనం కొనసాగిస్తే మా పార్టీ తరఫున మేము ఎన్నో కేసులు వేసి అప్పుడున్నటువంటి భూ నిర్వాసితులకు మేము భరోసాగా నిలిచిన మాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. ఏ హైకోర్టు అడ్వకేట్ని అడిగే సరే చెప్తారు ఆ రోజు ఎవరు ఈ యొక్క నిర్వాసితులకు భరోసా కల్పించారన్న విషయం తెలుస్తారు. మీరు ఈరోజు మా కొడంగల్కి వచ్చి చోరు ఉల్టా కొత్వాల్కు దాటే అంటే దొంగతనం చేస్తూ దొంగ అని యజమాని అన్నాడంట. అట్లాంటి పరిస్థితి కేటీఆర్ చేస్తున్నాడు. ఎవరు కూడా కేటీఆర్ నమ్మరు. ఎందుకంటే మా ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి నేను కష్టపడి అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగి ప్రాణహిత చెవెలను సముద్రాన్ని నుంచి అది కాలువల ద్వారా సముద్రానికి పోయే నీళ్ళని మనం మా యొక్క వికారాబాద్ జిల్లాకు పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ నియోజకవర్గ తీసుకొస్తే నువ్వు దాన్ని రద్దు చేసినావు. కొండపోచమ్మ రిజర్వాయర్ అని దాన్ని డైవర్షన్ చేసి తీసుకుపోయినావు. మాకు వచ్చే నీళ్ళు రానియకుండా చేసినావు నువ్వు, మీ నాయన, మీ బావ. అదేవిధంగా మా ప్రాంతానికి నిరుద్యోగ యువకులకు తీసుకుపోయి జోగులాంబ జోన్లో వేసినావు. మేము హైదరాబాద్ జిల్లా వాస్తవ్యులం. మేము హైదరాబాద్ జిల్లాలో అంతర్భాగం. మా చిన్నప్పుడు మా అన్న ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తే రవీందర్ రెడ్డి, నేను పరిగి హైదరాబాద్ జిల్లా అని రాస్తుంటే హైదరాబాద్ మా హక్కు. తీసుకుపోయి నువ్వు జోగులాంబ జోన్లో వేసినావు. వాడు ఉద్యోగాలు లేకుంటే ప్రతిపక్ష నాయకుడిగా, జిల్లా అధ్యక్షుడిగా వీరోచితమైన పోరాటం చేసి మళ్ళీ నేను చార్మినార్ జోన్కి వచ్చినట్టు చేసిన ఆ రోజు ఎంపీ ఎలక్షన్ నుండే నువ్వు భయపడి తీసుకొచ్చి మళ్ళీ చార్మినార్ జోన్లో 6 నెలల తర్వాత కలిపినవు. నిరుద్యోగ యువకుల పుట్టగొట్టినవు నువ్వు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ పరిగణన పెట్టించినాం మేము. అప్పుడు ఆ ఎస్సీ ఎస్టీ సప్లాన్ కూడా నువ్వు పక్కదారి పట్టించినావు. కొండరెడ్డిపల్లికి వస్తా, ముఖ్యమంత్రి గ్రామానికి వస్తా, ఆడ రుణమాఫీ కనుక ఆ గ్రామానికి అయితే ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా అన్నావు. నేను రమ్మని నీకు ఛాలెంజ్ విసిరినా, నువ్వు రాలే. ఇప్పుడు కూడా నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నువ్వు ఆర్టీఐ కింద దరఖాస్తు చేయి. ఎన్ని దఫలుగా మీరు ఇచ్చిండ్రు, ఎంత డబ్బు ఇచ్చిండ్రు, మా పరిగి నియోజకవర్గానికి ఎంత ఇచ్చిండ్రు మీరు అన్నది మీరు దరఖాస్తు చేయండి. నేను సిద్ధంగా ఉన్నా. మీకంటే ఎక్కువ మేము ఇచ్చినాం.
దోమ మండలకు మేము 67 కోట్లు ఇస్తే నువ్వు 47 కోట్లు ఇచ్చినావు. కానీ నువ్వు ప్రకటించింది ఎంత అంటే 130 కోట్ల రూపాయలు ప్రకటించినావు. కానీ నువ్వు ఇయ్యలే, 60% ఇయ్యలే నువ్వు. ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే కొద్దిమంది రైతులకు 2 లక్షల కంటే ఎక్కువ నెలకు రాలేదని చెప్పి అంటున్నావు. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మా ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఆ ఎక్కువ డబ్బు కట్టేయండి, మీరు 2 లక్షల వరకు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండు. చెప్పిన మాట కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేసిండు. రైతు ప్రధానంగా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధుకు సంబంధించి కావచ్చు, పారదర్శకంగా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కూడా రైతులకు అందజేస్తుంది. ఇప్పటికే కొడంగల్ సంక్షేమ సంబంధించి కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి 6,000కు పైగా కోట్లు ఖర్చు చేశాం. దీనిపైన అయితే కేటీఆర్కి సంబంధించి కూడా అవాస్తవమైన ప్రచారాలు చేస్తున్నారు. రైతులను అక్కడ కొడంగల్ ప్రజలను సంబంధించి కూడా తప్పుదోవ పట్టించే విధంగా సభలో సమావేశాల్లో మాట్లాడుతున్నట్టుగా కూడా పరిగి రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక దీనిపైన ట్రాన్స్పరెన్సీ కావాలంటే ఖచ్చితంగా ఆర్టీఐ ద్వారా పూర్తి వివరాలు తీసుకోవాలి కేటీఆర్. ఆయన కూడా కేటీఆర్కి కూడా సవాల్ విసిరారు. ఏదైతే 10 ఏళ్ల కాలంలో ఏదైతే సిరిసిల్ల ప్రజలకు సంబంధించి కూడా కేటీఆర్ ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, దీనిపైన పూర్తిగా ఆయన సవాల్ విసిరారు. ఎన్నికలకు సిద్ధం కావాలి, ఎన్నికలకు సంబంధించి కూడా రాజీనామా చేయాలి, ఎన్నికలు